వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి. ఈరోజు అయితే ఫుల్ వీడియో పెట్టాలని ఏందనుకుంటున్నానంటే మేము తిరుపతి వెళ్తున్నామండి. చూసారా హుండీ, రెండో హుండీలు. మా బాబు తన జీతం వచ్చినప్పుడల్లా ప్రతి నెల దీనిలో డబ్బులు వేస్తాడనమాట. ఈ హుండీ అనేది పగలగొట్టేసేసి ఈరోజు ఈ హుండీలో డబ్బులు మేము దారి పొడుగుగా ఖర్చులకైతే వాడుకుంటామండి. మిగిలినది డబ్బు మొత్తము హుండీలో వేసేసి వస్తాము. ఇది ఖర్చీపు చూసారా, కొత్తది ఖర్చీపు. పసుపులో దేవి ఆరబెట్టినాను అనమాట. దీనిలో మిగతా డబ్బులన్నీ దీనిలో కట్టి ఆడ హుండీలో వేస్తాం తిరుపతి దేవస్థానంలో. ఇక్కడ చూడండి, ఈ హుండీ అయితే ఈరోజు పగలగొట్టేసి దీనిలో ఎంత డబ్బులు ఉన్నాయో చూద్దామండి. నేనైతే గన ఇంత మంచిగా హుండీ పెట్టుకున్నాం కదా, పగలగొట్టాలంటే ఎలాగో ఉందన్నమాట. ఈరోజు అయితే తప్పదు, రేపు బయలుదేరుతున్నాం అనమాట. అందుకని ఇంకా ఇట్లా హుండీ అయితే పగలగొట్టాలని అనుకున్నాము. చూడండి, హుండీలో డబ్బులు నోట్ల కన్నా చిల్లర చూసారా. ఇది కూడా అండి, దీంట్లో ఇది చిన్నది పట్టలేదన్నమాట. ఫస్ట్ ఇదే తెచ్చుకున్నాం, పట్టలేదని ఇంకా మళ్ళీ పెద్ద తెచ్చి పెట్టినాను. కానీ దీనిలో కూడా డబ్బులు వేసినాడు. దీనిలో 1000 రూపాయలు ఉన్నాయి ఎక్కువలో. ఇవైతే లెక్క పెట్టేద్దాము ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి నోట్లు అయితే అన్నీ ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాము. ఈ చిల్లర అయితే కన 2000 పైగానే ఉందండి చిల్లర. ఒకరోజు ముక్కుకున్నామన్నమాట, ముక్కుకొని చిల్లర వేసాం అంతా. ఇవైతే లెక్క పెట్టేద్దాము ఎన్ని ఉన్నాయో. జరిగిందంటే ఇవి 9000 ఉన్నాయండి. వీడికి ఇవి 9000 ఉన్నాయి. 9310 రూపాయలు నోట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ చిల్లరేమో ఇంకా చెప్పాను కదా 2000 పైగానే ఉన్నాయన్నమాట. ఒకరోజు వేసామన్నమాట, ముక్కుకొని అన్నీ ఇట్లా చిల్లర అంతా తీసుకొచ్చి వేసిన్నాము. ఈ చిల్లర ఈ నోట్లలో మాత్రం అంటే వాడుకుంటాం. డబ్బులు అయితే కనుక మేము పొయ్యే దారంతా ఏమైనా ఖర్చులకు కావాలంటే వాడేసుకుంటాము. మిగతావి తిరుపతి పైన ఇంకా ఏం కొనమండి. ఇదైతే కనుక మిగిలినవి అన్నీ కూడా ఇది ఉంది కదా ఖర్చుకు, దీంట్లో మొత్తం మూట కట్టేస్తాం. ఫస్ట్ చిల్లర అయితే కట్టేస్తాను. చిల్లర కట్టిన తర్వాత ఇంకా మేము ఇది వాడుకున్న తర్వాత అక్కడి వెనక ఎన్నైనా మిగిలిన అవి అన్నీ దీంట్లోనే కట్టి ముడుపు దాంట్లో వేసేస్తాం అనమాట. ఇప్పుడైతే కన ఈ ముడుపు అయితే కట్టేద్దామండి. రండి, ముడుపు అయితే కట్టేసుకుందామండి. ముడుపుకు ఖర్చీపు అయితే చూడండి, ఖర్చీపు పసుపు దాంట్లో కొత్తది దేవి అట్లా పెట్టేసుకున్నాను. ఆరబెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అక్షంతలు వేసుకొని ముడుపు అయితే నేను కట్టుకుంటున్నాను. ఈరోజు ఒక ముందు రోజే ఇలా సాయంకాలం పూట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే వెళ్ళేది తెల్లవారుదామున వెళ్ళాలా, ఇవన్నీ కావు పనులు. అందుకనే నేను ఒకరోజు ముందే ఇలా తయారు చేసేసుకున్నాను. ముడుపు అయితే కట్టేసుకున్నానండి. ఇది కట్టేసుకొని మేము దేవుడి దగ్గర పెట్టేస్తాము. దేవుడి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు టెంకాయ కొట్టుకొని తీసుకొని వెళ్తామన్నమాట. అలాగా ఇప్పుడు ఇది తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము. అలాగే ఇక్కడ నోట్లు ఉన్నాయి కదా, 9310 రూపాయలు ఉన్నాయండి. దీనిలలో ఒక 1000 రూపాయలు పక్కకు తీసి మా చిన్న పాపకు మా పెద్ద పాపకి ఇచ్చేస్తాను. వాళ్ళిద్దరు తీసుకుంటారు, గాజులు వేయించుకుంటారనమాట. లేదంటే ఏమైనా కొనుక్కుంటారు ఆడుకునేటివి, కానీ ఏమన్నా తనకు ఏ కావలిస్తే అవి. అలాగా నేనైతే డబ్బు ఇచ్చేస్తాను వీళ్ళకి. సరే 500 ఇస్తాను. ఇప్పుడైతే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేద్దాం రండి. ఇదిగోండి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను. ఇది మేము వెళ్ళేటప్పుడు మాత్రమే తీసుకుంటాము, తర్వాత పొయ్యే వరకు ముట్టుకోమన్నమాట. అలాగే
పోయేటప్పుడు టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని దేవుడికి వెళ్తాము. తెల్లవారుదామున ఇదిగోండి ఇప్పుడు 4:30 అయింది టైం. ఇప్పుడు నా పూజ అయితే అయిపోయింది. మేమైతే కన్నా బయలుదేరుతున్నాము. 5 గంటలకు కరెక్ట్గా 5 గంటలకు బయలుదేరినాము మేము. నేను, మా అబ్బాయి, మా పాప, మా తమ్ముడు, మా అక్క కూతురు అనమాట. తను ఇంకా బయలుదేరినాము. పెట్రోల్ పంపు దగ్గరికి అయితే వెళ్ళాము. మా కర్రూల్లోనే నేను కవర్లో సపరేట్గా పెట్టుకున్న డబ్బులు అవే వాడుకున్నానా అని చెప్పాను. మా అబ్బాయికి అయితే వద్దన్నాడు, కానీ వాడుకోవచ్చు ఏం కాదు తీసుకొని డీజిల్ అయితే పోపించుకోనంట. మా పిల్లలు అయితే ఊక నవ్వుతున్నారు, కవర్లో పెట్టి డబ్బులు తీస్తున్నానని భలే ఎగతాళి చేస్తున్నారు నన్ను అయితే కానీ. చూడండి పొద్దున 7 అలా అయింది టైము. బాగా నిద్రపోతున్నారు మా పిల్లలు మాత్రం. చూడండి అందరూ ఎంత హ్యాపీగా పడుకున్నారో. మా అబ్బాయి మాత్రం నిద్రపోకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. తిరుపతిలో అయితే ఎంట్రన్స్ అయినామండి. చూడండి 10:30కి అట్లా ఎంట్రన్స్ అయినాము. బాగా అసలు నాకు తిరుపతిలో అడుగు పెట్టగానే నాకైతే కానీ చాలా చాలా సంతోషం అనిపించింది. ఆయన దయ కరుణ ఉంటే కానీ మనము వెళ్ళి ఆయనను దర్శనం చేసుకోలేము అనిపిస్తుంది నాకైతే. ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు మనం వెళ్ళాలంటే మనం వెళ్ళడం కాదు, ఆయన రప్పించుకోవాలనుకుంటాను నేనైతే కానీ. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. చూడండి ఇప్పుడైతే తిరుమలకి బయలుదేరినాము. కింద తిరుపతిలో ఉన్నాము. పైన ఎంట్రన్స్ ఇంకా కాలేదన్నమాట. చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ప్లాస్టిక్ సామాన్లు ఏవి తీసుకుపోవద్దంటే ప్లాస్టిక్ అలో చేయనీయడం లేదు. బాటిల్ కానీ డబ్బాలు కానీ ఏదైనా కానీ అలో చేయడం లేదు. ఇంకా ఇదైతే కానీ అలిపిరి మెట్లు అండి. దాని పక్కలోనే చెక్కింగ్ ఉంటుంది మొత్తము. చూడండి అలిపిరి మెట్లు ఎక్కిపోయే వాళ్ళందరూ ఎక్కిపోతూ ఉంటారు. చూడండి ట్రాఫిక్ చూసారా ఒకసారి, కార్లు చూసినారా చెక్కింగ్కి ఎంతమంది ఉన్నారో. ఒక్కొక్క గేట్లో అసలు ఎన్ని కార్లు ఉన్నాయంటే అన్ని కార్లు ఉన్నాయన్నమాట. తమిళనాడు నుంచి చాలామంది వచ్చారు. మేము పోయే రోజు మాత్రం మొత్తం తమిళనాడు వాళ్ళే ఉన్నారు చాలా వరకు మాత్రము. ఇదిగోండి చెక్కింగ్ అంతా అయిపోయింది. మేము కార్ ఎక్కి పైకి అయితే బయలుదేరుతున్నాము. నాకైతే తిరుమల కొండ మీద చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. అసలు 2 ఏళ్ళు అయింది నేను వెళ్ళి. 2 ఏళ్ళ నుంచి సంవత్సరం నుంచి పోవాలనుకుంటున్నాం కానీ కుదరడం లేదు. సడన్గా మా అబ్బాయి ఏమో వెళ్దామా అని అడిగినాను, టక్కున ఒప్పేసుకున్నాడు. కాకపోతే ఈసారే మేము ఫస్ట్ మా వరకే పోయింది. మేము ఎప్పుడూ పోలేదు. మా మరిది వాళ్ళు మేము కలిసే పోతాం ఎప్పుడైనా కూడా. ఈసారే ఫస్ట్ టైం అనమాట. మా అంతలకు మేము ఒక్కరమే పోయినది. వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటే రాలా. పైన చూస్తే జనాలని భయం వేసింది నాకు, ఎప్పుడు దర్శనం అవుతుందో అని. అంతమంది ఉన్నారనమాట. మొత్తానికి మంచిగా దర్శనమై వచ్చేసినాము. కాకపోతే అక్కడెక్కడ వీడియోలు తీయనిక నాకు కుదరలేదండి. ఎందుకంటే సెల్లు అలో చేయలేదు మేము తిరిగిన కాడల్లా. అందుకని ఇంకా ఎక్కడ వీడియోస్ తీయలేదు. వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి శ్రీరామనవమి రోజునే ఈ పళ్ళెం అయితే వేసుకున్నామండి. వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పటాలు తుడుచుకున్నాము. మళ్ళీ దేవుళ్ళన్నీ కడుక్కొని ఆ రోజే మహానైవేద్యం చేసుకున్నాను. ఇలాగా అన్నీ చూడండి ఒక 30 లడ్లు తీసుకొచ్చాము. పెద్ద లడ్లేమో 3 తీసుకున్నారు. చాలా బాగా అసలు లడ్డు వాసన చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి. అంత మంచి వాసన. గుళ్ళోకి వెళ్ళంగానే ముందు అదే వాసన వస్తుందని గుళ్ళోకి ఎంటర్ అవుతానే ఫస్ట్ గడపలోనే వాసన వస్తూ ఉంటుంది అనమాట. చూడండి నాకైతే ఈసారి అస్సలు అలసిపోలేదు, రిస్క్ అనిపించలేదు. చాలా బాగా మంచి దర్శనం అయింది. నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఎందుకంటే దేవుణ్ణి కింద నుంచి మీది వరకు 1 నిమిషం పాటు నేను నిలబడి చూసినాను అనమాట. ఎప్పుడు సగమే చూస్తాం, దొబ్బేస్తూ ఉంటారు. ఈసారి మాత్రము చాలా చక్కగా దర్శనం అయింది మాకైతే గాన. చూడండి లడ్డు ప్రసాదం అయితే పళ్ళెం అయితే వేసుకున్నాను. చూడండి నా ఛానల్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.